ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్ల దరఖాస్తుల గడువును పెంచిరట. ఏది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి 16 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గంలో 480 ఫ్లాట్స్ నిర్మాణం చేయబోతున్నారు. 480 ఇవన్నీ అపార్ట్మెంట్స్. 480 × 16 అంటే మొత్తం 7,000 చిల్లర ఏమో అవుతున్నాయి. 7,340 ఫ్లాట్లు. సో ఇవి కట్టబోతున్నారట. వీటికి దరఖాస్తులను ఆహ్వానించారు. వాటి గడువు ముగిసింది. ఈ నెల 15వ తేదీ వరకు గడువును మళ్ళీ పొడిగించారట. వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో మరో 5 రోజులకు అవకాశం ఇచ్చారట. హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి అప్లికేషన్లు మంచిగానే తీసుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు కిరికిర్లు ఉన్నాయా? ఎందుకంటే మళ్ళీ నువ్వు ఏడున్నావు, నీ ఓనర్ నుంచి మళ్ళీ అది అఫిడవిట్ తీసుకురా, ఇంకోటి అని. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఏంది, మళ్ళీ ఇది కూడా లాటరీయే. ఎవరికి వస్తాయంటే వచ్చిన వాళ్ళకి వస్తే రాని వాళ్ళు కథం. మళ్ళీ దీనికి ఏంది, ఫస్ట్ 200 రూపాయలు ఫీజు కట్టాలి, దాని తర్వాత 10,000 కట్టాలి, దాంతోపాటు మీ సేవ ఫీజు 62 రూపాయలేమో కట్టాలి. మీకు ఒకవేళ లాటరీలో రాకపోతే 10,000 రిటర్న్ వస్తాయి. ఒకవేళ లాటరీలో ఇల్లు వస్తే 10,000 కట్టినావు కదా, అది అటే పోతాయి, ఇంకొక 1,00,000 రూపాయలు కట్టాలి. ఫస్ట్ మొత్తం 6 లక్షల రూపాయలు నువ్వే ఇవ్వాలి. విడతల వారిగా 5 విడతలేమో, ఇంకొక 5 లక్షలు గవర్నమెంట్ కలుపుతుంది, నీకు ఆ ఫ్లాట్ ఇస్తుంది. నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులట 16 నియోజకవర్గాలు. అంబర్పేటలో 3,073 దరఖాస్తులు వచ్చినాయట. బహదూర్పురాలో 1,706 దరఖాస్తులు వచ్చినాయట. ఇబ్రహీంపట్నంలో 1,031, కార్వాన్లో 2,184, ఖైరతాబాద్లో 5,518, కూకట్పల్లిలో 6,615, మహేశ్వరం 734, మలక్పేట్ 3,609, మల్కాజ్గిరి 1,333, మేడ్చల్ 1,668, నాంపల్లి 4,372, కుత్బుల్లాపూర్ 5,571, రాజేంద్రనగర్లో 2,060 అప్లికేషన్లు వచ్చినాయి. సనత్ నగర్ 1,404, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 1,755, షేర్లింగంపల్లిలో 3,488 అప్లికేషన్లు వచ్చినాయట. ఇవన్నీ లాటరీ తీస్తారు ఏ నియోజకవర్గంలో అవి. క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ టవర్లకు అప్లై చేసుకునేందుకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బోనాల నేపథ్యంలో వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ప్రజలంతా బోనాల వేడుకల్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. అప్లై చేసుకునేందుకు ఎక్కువ మందికి గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 16 నియోజకవర్గాల్లో ఒక్కో దానికి 480 చొప్పున 7,340 ఫ్లాట్లు నిర్మిస్తుండగా మొత్తం 46,121 అప్లికేషన్లు వచ్చినాయి. సోమవారం చివరి రోజు అని ప్రకటించడంతో ఒక్కరోజే 9,000 మంది అప్లై చేసుకున్నారు. అత్యధికంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి 6,615 అప్లికేషన్లు వచ్చినాయి. దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఇండ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలి. ఇండ్ల కేటాయింపు ప్రక్రియపైన దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిష్పక్షపాతంగా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తాం. విషయం ఏంటంటే ఇక్కడ ఈ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత లాటరీ ఇమీడియట్గా తీసేస్తారనమాట. ఇంతకుముందేమో కట్టిన తర్వాత కేటాయించేది, అట్లా కాదు ఇప్పుడు. ఎందుకంటే మీరు పైసలు ఇచ్చేది ఉంది కదా, మీరు ఆ లాటరీలో పేరు రాగానే మీరు 1,00,000 రూపాయలు కట్టాలడ. 1,00,000 రూపాయలు కట్టి ఇప్పుడు అది మీ ఇల్లు మీకు వచ్చినట్టు. దాని తర్వాత ఇంకొక 5 లక్షలు విడతల వారీగా కట్టుకుంటూ పోవాలి. మీరు కడుతున్నప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో మీరు మొత్తం కట్టకుండా మీకు ఆ ఇల్లు రాదన్నట్టు. ఖచ్చితంగా 6 లక్షలు మీరు చెల్లించాల్సిందే.